మధ్యాహ్నం డెట్స్ హార్లిక్స్ ఫుడ్ సిచ్యువేషన్ మేడం డైరెక్ట్ సిటీకే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవర్ ఇచ్చాను మొన్న ఆడేమో ఎస్కేప్ అవ్వదని ట్రై చేస్తే కలెక్టర్ కంప్లైంట్ పెట్టింది తెలుసు కదా కమిషనర్ పోలీస్ కంప్లైంట్ పెట్టింది కలెక్టర్ ఇది చూస్తే ఎస్ఐకి వార్నింగ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ వార్నింగ్ అయితే సిఐపీలే అదే అడిగా ఎస్ఐ సీసీటీవీ తీయించి వన్ టౌన్లోని ఎస్ఐని అడగాలి దగ్గర వైజాగ్లోని వన్ టౌన్లో సిపి ఎస్ఎల్ చేస్తే కలెక్టర్ వరకు వెళ్ళిపోయింది ఇన్స్టిట్యూషన్ కలెక్టర్ ఏమో ఏసీపీ కాపీ ఏసీపీ కాపీ చేయాలంటే కలెక్టర్ సిటీకి మేము కంప్లైంట్ పెడతానంటే పోలీసులు చూస్తారు అడ్మినిస్ట్రేషన్ మీరు చూస్తూ నడుతుంది సిటీ లేకుండా బాధ మీకు ఇచ్చి మరి ఎవరు చూస్తారంటే డీజీపీ కలవాడు మంగళగిరి వెళ్ళిన దూరం లేకపోతే హైదరాబాద్ వెళ్ళాడు హైదరాబాద్ ఇక్కడికి వస్తే ఇక్కడ లేక మాట్లాడడం చేసిన ఇలా రైటింగ్ కావాలని ఇంకా నువ్వు 1000 రూపాయలు ఎస్ఏ కదా వాళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ అయించాను విశాఖ సీఎం పెట్టి కంచెలపల్లి నడిపల్లి ధరించి చెప్పడం ఏంటి కార్లు కొడుతున్నాడు వాటికి డిసిఎంని వాళ్ళ ఫ్యామిలీ నాశనం చేసి విశాఖ జనాలు చెప్పుకోండి మేము ఇది ఆడియో అది కూడా చెబితే హార్న్ కొడతాం జర్నలిస్టులు అడగనేవారా జర్నలిస్ట్ అన్న ప్రతి కూడా హార్న్ కొడుతుంది ఏంది లెక్క సిపి కాడ ఎస్ఏ కాడిగా గట్టిగానే ఎస్సీకి సిఐకి ఆ జీడి బాబుకి జీ దేవుడి బాబు కదా జీడి ఆడికి అరకులో టాలెంట్ అనుకుంటున్నాడే వాడు నాకు అర్థం కావట్లేదు అప్పుడు అరకులో సీఏగా చేసాడు ఇక్కడ అరకు అనుకుంటాడు అది అరుకున్న చండాలంగా ఉన్నాడు అనుకోండి అది నాట్ సెక్షన్ ఈ సెక్షన్స్లో ఆడని పడుతున్నావు వాడు మన వచ్చిన మనలేనా సీగర్ వస్తారండి ఇప్పుడు 2 గంటలకు వస్తారా సీగర్ 2 గంటలకు వస్తారా మధ్య అటెంప్ట్ అయితే కనీసం అక్నాలజ్మెంట్ కూడా రేటు బాబు జర్నలిస్ట్ మాట్లాడడం కొంచెం ఛాలెంజ్ చేస్తున్నారు ముందు చూడమని సార్ సార్కి ఈసారికి ముందు అడిగి ఎస్ఐ గారు సీఏకి చూస్తారండి సీఏ చూడాలండి దేవుడు రావాలన్నారు అరే బారా